హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎట్లున్నారు? బాగున్నారా? ఇవాళ హాస్పిటల్కి వెళ్దామని చెప్పి బయటకు వచ్చాము. సో మా వారు మధ్యలో చెరుకు రసం తాగుదాము, తాగేసి వెళ్దాం అన్నారు. అందుకని చెప్పేసి ఆగామన్నమాట. సో చెరుకు రసం అయితే 2 గ్లాసెస్ తీసుకున్నాము. ఒక్కొక్కటి 40 రూపీస్ అంట. బాబోయ్, 40 రూపీస్ ఒక గ్లాస్ ఉంటుందా నిజంగా అంత కాస్ట్? ఏమో మరి, నాకైతే తెలీదు ఉంటుందో ఉండదో. మొత్తానికి చెరుకు రసం అయితే తాగేసామన్నమాట. నేనైతే తాగేసి హనీ పాప్కి కొంచెం తాగిస్తే నాకు వద్దంది, ఎందుకంటే దానికి ఆ టేస్ట్ అంతగా నచ్చలేదు. అందుకని చెప్పేసి తను తాగనంది. బట్ నేనైతే తాగేశాను. మా వారు నేను ఇద్దరం తాగి ఇంకా హాస్పిటల్కి అయితే బయలుదేరిపోయాము. వెళ్ళి అక్కడ బ్లడ్ ఇచ్చాను, బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను. బ్లడ్ ఇచ్చేసి ఇక కొంతసేపు మళ్ళీ బయటికి అటు ఇటు తిరిగామన్నమాట. తిరిగేసి మళ్ళీ హాస్పిటల్కి చేరుకున్నాము. సో రిపోర్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. ఈలోపు మళ్ళీ బయటికేం వెళ్తాంలే అని చెప్పేసి హాస్పిటల్లోనే వెయిట్ చేద్దామని చెప్పి కూర్చున్నాను అనమాట. సో నాకైతే అసలు భలే నీరసంగా ఉందని చెప్పాను కదా, ఏమైందో ఏందో అర్థం కాలేదు. అందుకే చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వచ్చామన్నమాట. సో మొత్తానికి నాకైతే బ్లడ్ లేదంట, బాగా తగ్గిపోయిందని చెప్పారు. సో నా రిపోర్ట్స్ని బట్టి దానికి తగ్గ ఐరన్ టాబ్లెట్స్ ఇచ్చారనమాట. సో ఆ టాబ్లెట్స్ 3 మంత్స్కి తీసుకొని వచ్చేసాం. నన్ను అయితే డాక్టర్ బయట ఫుడ్ తగ్గించమని చెప్పారనమాట. సో మీరు కూడా బయట ఫుడ్ ఎక్కువ తినొద్దు, నాలా హాస్పిటల్ పాలవద్దు. ఇంకా నయం తొందరగా కోలుకున్నాను నేను, సీరియస్ అవ్వకుండానే.